రోజు ఒకే కథ చెప్తున్నావు, ఇవాళ వేరే కథ చెప్పు. ఆ వీరుడి కథ చెబుతా. వీరుడి కథ. తూర్పు దిక్కున కొండ దిగువలో ఒక పెద్ద అడవి ఉంది. అయితే సూత్రధారుని సూత్రాన్ని చెరిపి అహంకారంతో నిండిన రాక్షసుల్ని అంతం చెయ్యడానికొచ్చిన దొరని దీనులకి నమ్మకం కలిగించేలా తీసుకొచ్చింది ఒక మహాతల్లి. విధి చేతివాటం. ఆ రాత్రి 2 సంఘటనలు జరిగాయి. ఆ ప్రాంతం పుట్టింది, అతను పుట్టాడు. కాల్చే మంటల్ని ఆర్పే వర్షంలా, అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమంలా, దశకంఠుని ఎదిరించిన రాముడిలా, మండే జమదగ్ని కోపాన్ని మించి సర్వమూ తాననుకునే పరమాత్ముని ప్రశ్నించి పిడుగులా గర్జించిన ఒక వీరుడి కథ. సార్, కథలో ముందుకెళ్లారు. ఎంత ముందుకి? చాలా ముందుకెళ్లారు. యనుమల రేవంత్ రెడ్డి మాటల్లో ఆగడు, రాజకీయాల్లో దూకుడు. నేను గతంలో పెద్దల సభలో పనిచేసిన తర్వాతనే ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. ఆకలితో నేను చస్తాం గాని ఈ అవమానాన్ని, ఈ ఆధిపత్యాన్ని మేము భరించం అధ్యక్ష. ఏది ఏమైనా గెలుపు ఓటమి అనేది ఒక సందర్భం మాత్రమే. ఎన్నికలలో గెలుపులు ఓటములు సహజం. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మల్కాజ్గిర్ లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి గెలిచారు. అయితే ఆల్రెడీ ఇంకొకటి అడుగు అక్కడ పడిందన్న వార్త ఎవ్వరికీ తెలియదు. రేవంత్ రెడ్డి తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. వేలాది మంది మన వెనకాల ఉంటే ఒక యుద్ధాన్ని గెలవచ్చు. అదే వేలాది మంది సైనికులకు నాయకుడు ముందుండి నడిపిస్తే ఈ ప్రపంచాన్ని గెలవచ్చు అని చెప్పిండు. వీరుడొచ్చాడు, వీరుడొచ్చాడు, వీరాధి వీరుడొచ్చాడు. నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాళ నుంచి ఇంకొక లెక్క. లెక్కకు లెక్క, దెబ్బకు దెబ్బ, ఒక్కడికి 100. 2006లో ఈ నియోజకవర్గంలో ఉన్న మిడ్సిల్ మండలంలో నేనెవరో తెలియకుండా ఇండిపెండెంట్ గా నిలబడి కప్పు శాసన గుర్తుతోని వస్తే ఆయల్ల మీరు ఆశీర్వదించి ఈ మొక్కను నాటితే ఈ మొక్క ఇవాళ వృక్షమై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై ఇవాళ మీ ముందు నిలబడ్డాడంటే అది నా గొప్పతనం కాదు మిత్రులారా, మిడ్సిల్ బిడ్డల గొప్పతనం. యనుమల రేవంత్ రెడ్డి అనే నేను